హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఫిష్ ఎగ్ ఫ్రై. ఎలా తయారు చేయాలో చూద్దాం. ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఉంటుందండి. సింపుల్గా చేసుకోవచ్చు. మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ ఎగ్ని మొత్తాన్ని బాగా బాయిల్ అయిన వాటర్లో వేసుకోవాలి. అప్పుడు విడివిడిగా వచ్చేస్తుంది, మొత్తం గడ్డలుగా లేకుండా. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఆయిల్ వేసుకున్న తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి. అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం వేడి వాటర్లో వేసుకున్న ఫిష్ ఎగ్ ఉంది కదండి, అది మొత్తాన్ని వేసుకోవాలి. ఈ ఎగ్ మొత్తం వేసిన తర్వాత ఒక 5 నిమిషాలకు ఒకసారి అలాగా దాంట్లో వాటర్ మొత్తం వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. మూత పెట్టొద్దు, మూత పెడితే వాటర్ ఎక్కువగా అనిపిస్తాయి. మూత తీసి ఫ్రై చేసుకోవాలి. కలుపుకుంటూనే ఉండాలండి. ఒక 5 మినిట్స్కి ఒకసారి, దగ్గర ఒక 30 మినిట్స్ వరకు పడుతుంది మనకి ఇది ఫ్రై అయ్యేసరికి. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. నేను సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కారం కూడా వేసుకోవాలి. ఆ కారం కూడా ఒక 2 నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ధనియాల పొడి వేసుకోవాలండి. తెల్లగడ్డ, లవంగాలు, దాల్చిన చెక్క, ధనియాలు వేసుకొని పొడి చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు నీసు వాసన లేకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.